ఇప్పుడు 5 రూపాయలకు మనం విద్యుత్ శక్తి తయారు చేస్తున్నాం, 9 రూపాయలు కొంటున్నారు. మహారాష్ట్రలో మీకు 18,000కే మీటర్ కొంటున్నాం, మనం ఇక్కడ 30,000 కొంటున్నాం. 60,000 ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్ ఉండేది, వాళ్ళు 1,30,000 కొంటున్నాం. మరి దీన్నంతా ఏమంటారు దీన్నంతా? ఇప్పుడు మేము ఆరోపణ చేయటం, వాళ్ళు ఖండించటం కాదు, లేదా మాట్లాడితే ఏదో నలుగురు చిల్లరగాళ్ళ మీద చేత బూతులు తిట్టిస్తే సరిపోతుంది అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అదొక కొత్త స్టైల్ నేర్చుకున్నారు. జనరల్గా మేము మంత్రి పదవులు చేసాం, ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని నిరూపించుకోవడానికి కానీ లేకపోతే ఎంక్వైరీలు కానీ చేసినటువంటి పరిస్థితి జనరల్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అట్లా కాదు, ఐష్యూని డైవర్ట్ కావాలంటే 4 బూతులు తిట్టిస్తే అయిపోతుంది. మళ్ళీ 4 బూతులు తిడితే వీళ్ళు 10 బూతులు తిడతారు, అది సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది అని అనుకుని ఒక చీప్ టాక్టిక్స్ నేర్చుకున్నారు. ఆ చీప్ టాక్టిక్స్ జోలికి వెళ్లకుండా మీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఏం స్ట్రీమ్ లైన్ చేశారు? ఇప్పుడు మీకు మిగులు విద్యుత్ శక్తితోటి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2014లో అప్పచెప్పారు. దగ్గర 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి మిగులు విద్యుత్ శక్తితో అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. మరి అటువంటి మిగులు ఉత్పత్తితోటి మీకు తీసుకుని ఇంత దరిద్రం కావడానికి, ఇన్నిసార్లు రేట్లు పెంచడానికి, ఇంత 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయటానికి ఏమి సామర్థ్యం అంటారు? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ శక్తి రేట్లు పెంచకుండా, విద్యుత్ కోతలు లేకుండా నడుపుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు 2019లో మిగులు తీసుకొని 1 మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా భయంకరంగా రేట్లు పెంచుకుంటూ మీ బినామీ సంస్థలకి కట్టబెట్టుకుంటూ ఏం స్ట్రీమ్ లైన్ చేశారండి మీరు చేసిన స్ట్రీమ్ లైన్? మీరు చేసిన స్ట్రీమ్ లైన్ నేను వింటా. మీరు స్ట్రీమ్ లైన్ చేసి గత ప్రభుత్వం కన్నా విద్యుత్ శక్తి రేట్లు తగ్గించుంటే, వ్యవసాయదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టకుండా 9 గంటల విద్యుత్ శక్తి ఇచ్చుంటే మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇవాళ 1 మెగావాట్ కూడా విద్యుత్ శక్తి అదనంగా ఇవ్వకుండా, గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి దగ్గరగా 17,000 కోట్ల రూపాయల అదనంగా ఛార్జీలు పెంచి మీరు స్ట్రీమ్ లైన్ చేసి బాగు చేసిందేంటి?